నైరుతి రుతుపవనాలు ముందుకు కదలటం లేదు. జూన్ ప్రారంభంలో జోరుగా పడ్డ వర్షాలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పట్టడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా సాధారణం కంటే 42% తక్కువ వర్షపాతం నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వచ్చే వారం రోజుల్లో బలమైన అల్పపీడనం ఏర్పడకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. దేశంలో నైరుతి రుతుపవనాల జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. జూన్ 4 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా కేవలం 42.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 72.2 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 42% తక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు మధ్య భారత్తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అనేక జిల్లాలు డెఫిషియంట్ నుంచి లార్జ్ డెఫిషియంట్ వర్షపాతం కేటగిరీలోకి వెళ్లిపోయాయి. INSAT-3 DS ఉపగ్రహ చిత్రాల ప్రకారం ప్రస్తుతం భారీ మేఘాలు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి. దేశానికి ప్రధానంగా వర్షాలు అందించే అరేబియా సముద్ర ప్రాంతం బలహీనంగా ఉండగా బంగాళాఖాతంలోనూ పరిమిత స్థాయిలో మాత్రమే మేఘాలు ఉత్పత్తవుతున్నాయి. పశ్చిమ పవనాలు తరచూ ప్రభావం చూపడంతో రుతుపవనాల సాధారణ పురోగతి అడ్డంకులు ఎదుర్కొంటోందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మేఘాలు మధ్య ఉత్తర భారతదేశంలోకి విస్తరించలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృత వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ముంబై నగరంలో గత 10 ఏళ్లలోనే ఈ జూన్ నెలలో అత్యంత పొడి వాతావరణంగా నమోదైంది. ఇప్పటికే నీటి కొరత కారణంగా ముంబైలో అధికారులు వినియోగంపై ఆంక్షలు విధించారు. విదర్భ, మధ్యప్రదేశ్ సహా మధ్య భారత్లో పలు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో వానల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగు పనులు ఆశించినంత వేగంతో ముందుకు సాగటం లేదు. చెరువులు, రిజర్వాయర్లలోకి నీటి వనరులు సైతం పరిమితంగానే ఉన్నాయి. వచ్చే వారం రోజుల్లో బలమైన అల్పపీడనం ఏర్పడి బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మేఘాలు బలపడితేనే పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.